నమస్తే అండి. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. దక్షిణాయనంలో మొదటి పండగ ఏకాదశి. మరి ఈ పండగలో విష్ణుమూర్తి తనకు తానుగా యోగనిద్రలోకి వెళ్ళినటువంటి సమయం. దేవతలు అందరికీ కూడా దక్షిణాయనం అంటే ఇది రాత్రికాలంగా చెప్తారు. మరి ఈ కాలంలో మనల్ని మనం రక్షించుకోవడం కోసం ఎప్పటికప్పుడు దేవతాశక్తి మనకు తోడుండడం కోసం చేసేటువంటి పూజలు. అందులో మొట్టమొదటిగా ఏకాదశి పర్వం. ఇందులో ముర అనేటువంటి రాక్షసుల్ని సంహరించినటువంటి ఏకాదశినే ఒక ప్రతీకగా, ఒక ప్రత్యేకమైనటువంటి ఇష్టమైనటువంటి తిథిగా విష్ణుమూర్తి తీసుకున్నటువంటి రోజు. మరి ఈ రోజు నుండి ప్రతి ఏకాదశి వ్రతాన్ని చేయగలిగినటువంటి వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు అంటారు. విష్ణుమూర్తి ఆ పాలసముద్రంలో ఆదిశేషుడి మీద పవలించినట్టుగా కనిపించేటువంటిది నిజంగా నిద్రలోకి వెళ్ళాడా అంటే ఇది యోగ నిద్ర. ఇందులో మనల్ని మనం రక్షించుకోవడం కోసం ఆ స్థితికారుడు మనకు ఏర్పాటు చేసినటువంటి ఒక స్థితి. ఈరోజు నుండి తప్పనిసరిగా ఒక ఆధ్యాత్మిక చింతనలో, ఒక దైవీ భావంలో ఉన్నట్టయితే మనల్ని మనం రక్షించుకుంటూ మనం ఈ ప్రకృతిలో పరమాత్మ తత్వాన్ని ఎరుగుతూ ఉండేటువంటి స్థితి మనకు ఏర్పడుతుంది. ఏది ఏమన్నా అండి, పండగ అంటే అదొక వైభవమే. అది ఉపవాసంతో ఉండనివ్వండి, లేదు నిండుగా పంచభక్ష పరమాన్నాలు తిననివ్వండి, పరమాత్మని ఇంట్లో కొలిచినప్పుడు ఆ ప్రత్యేకమైనటువంటి స్థితి అది వేరుగా ఉంటుంది. ఆ భావన వేరుగా ఉంటుంది. ఆ రోజు ఉండేటువంటి శక్తి వేరేలాగా ఉంటుంది. మరి ఈరోజైతే మీ అందరూ చేసుకున్నట్టుగానే నేను కూడా తొలి ఏకాదశి రోజు ఆ విష్ణుమూర్తిని ప్రార్థించి స్తుతించి నాకు చేతనైనట్టుగా నేను విష్ణు సహస్రంతో పాటు ఈ చిన్ని పూజ చేసుకున్నాను. ఏదైనా సరే పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడం కోసం ప్రశాంతమైన చిత్తంతో ఉంటే అంతకు మించినటువంటి దైవీభావం ఇంకొకటి ఉండదు అనేటువంటి నమ్మకంతో మనం చేసుకుంటున్నాం. మరొకసారి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ సుఖంగా ఉండాలని, అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఆ ఆనందంగా ఉన్నవారిలో మనం కూడా ఉండాలని మనసా వాచా కర్మణ కోరుతూ ఈ వీడియో.